ఆర్సీబీ గెలిచేసింది చెన్నై గ్రౌండ్లో. ఫస్ట్ 2008లో స్టార్టింగ్లో గెలిచారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. చాలా క్లినికల్ పెర్ఫార్మెన్స్. ఈ సీజన్ ఆర్సీబీ టీం చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ అప్రోచ్ చాలా పాజిటివ్గా ఉంది. బాడీ లాంగ్వేజ్ కానీ ఫస్ట్ నుంచి పాజిటివ్గానే ఆడుతున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఫస్ట్ నుంచి హిట్టింగ్ చేశారు వాళ్ళు. వాళ్ళ చెన్నైకి క్వాలిటీ బౌలింగ్కి స్పిన్ బౌలింగ్ని కుదురుకొనివ్వలేదు. ఫిల్ సాల్ట్ ముఖ్యంగా 15 బాల్కు 30 చేశాడు ఫస్ట్ పవర్ ప్లేలోనే. కోహ్లీ కొంచెం స్ట్రగుల్ అయినా కూడా అతను కూడా ఎట్లా అంటే కోహ్లీ కూడా ఇంటెంట్ ఫాస్ట్గానే అటాకింగ్ చేయాలనే ఉంది. ఫస్ట్ నుంచి షాట్లు ట్రై చేస్తూనే వచ్చాడు. ఫిల్ సాల్ట్ ఆరంభం ఈ మ్యాచ్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆ మొమెంటం అలాగే క్రియేట్ అవుతా వచ్చింది. కోహ్లీ ఫస్ట్లో స్ట్రగుల్ అయినా లాస్ట్లో ఒక 6 ఒక 4 కొట్టి తూర్పున్న టైంలో మంచి షాట్ ఆడి మిడ్ వికెట్ ఫీల్డర్కి దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ ఈ పిచ్ మీద ఎలా ఆడతానేది ఇంట్రెస్టింగ్గా ఉన్నది. కానీ అతను కూడా ఒక మంచి క్లాసిక్ షాట్లు బాగా ఆడాడు. ఎక్కడ ఎవరూ తగ్గలేదు. లివింగ్ స్టోన్ వస్తే లివింగ్ స్టోన్ కూడా ఒక 6 కొట్టాడు. పట్టిదారికి 3 ఛాన్సులు వచ్చాయి, లక్కు కలిసి వచ్చింది అతనికి. దాన్ని ఉపయోగించుకున్నాడు, 50 రన్స్ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో డిఫరెన్స్ అతనే క్రియేట్ చేశాడు. ధోని తన స్టంపింగ్తో రోజు రోజుకి ఇంకా మెరుగవుతూనే ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ ఫిల్ సాల్ట్ని జస్ట్ కొంచెం వెంట్రుక గ్యాప్ ఉంటుంది అనుకుంటా దాని ఫుట్కి క్రీజ్కి, ఆ గ్యాప్లో కొట్టేశాడు బెయిల్స్ని. నేనైతే నాట్అవుట్ అని అనుకున్నాను, కానీ అవుట్ ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కోహ్లీకి బౌన్సర్ వేసాడు పతిరాన, హెడ్కి తగిలింది. కోహ్లీ ఈగోకి టచ్ చేయకూడదు. ఆ తర్వాత దానికి ఆన్సర్గా 4, 6 కొట్టాడు. అది ఆ ఫుల్ షాట్ కౌంటర్ అటాక్ అనమాట ఆ బౌన్సర్కి. మెయిన్ ఆర్సీబీకి బలం చేకూర్చే అంశాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు టాప్ ఆర్డర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మిడిల్ ఆర్డర్ మంచి ఫినిషర్ను కూడా తెచ్చుకున్నారు. టిమ్ డేవిడ్ని, జితేష్ శర్మను మిడిల్ ఆర్డర్లో, లివింగ్ స్టోన్ను వీళ్ళని పెట్టి పటిదారు, అట్లా టీం బాగుంది. ఇంకా లాస్ట్లో ఇంకా 200 వచ్చే స్కోరు మళ్ళీ వికెట్లు పడడం వల్ల తగ్గిపోయింది. కానీ లాస్ట్ ఓవర్లో 3 సిక్స్లు కొట్టి టీమ్ డేవిడ్ మళ్ళీ 196 చేశాడు. ఇంకా అక్కడే సగం మ్యాచ్ ఆర్సీబీ గెలిచేసింది అనిపించింది. ఎందుకంటే ఈ పిచ్ మీద కోహ్లీ బ్యాటింగ్ చేసినప్పుడు అర్థమైంది పిచ్ ఆడడానికి చాలా కష్టం అని. ఇంకా ఫస్ట్ ఓవర్లోనే భూవీ బ్రేక్ త్రూ ఇచ్చాడు, త్రిపాఠి వికెట్ తీశాడు. ఎక్కడ గుక్క తిప్పుకోనికుండా బౌలింగ్ చేశారు భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్. క్వాలిటీ బౌలింగ్ ముందు మంచి అంటే ఫిల్ సాల్ట్ మంచి ఓపెనింగ్ ఎలా ఇచ్చాడో భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్ అలా మంచి స్టార్ట్ ఇచ్చారనమాట. అటాకింగ్ ఫీల్డ్ సెట్ పటిదారు కూడా అతని ఫీల్డ్ సెట్లు బాగున్నాయి, అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టాడు, వికెట్ల కోసమే వెళ్ళాడు. రుతురాజ్ గైక్వాడ్ బౌన్సర్కి అటాకింగ్ చేయబోయి ఫైన్ లెగ్లో క్యాచ్ ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్కి అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే 2 ఓవర్లు అయిపోయిన తర్వాత ఇంకా డెత్ బౌలింగ్లో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనుకోకుండా అటాకింగ్కి వెళ్ళి ఇంకొక ఓవర్ ఇచ్చాడు పవర్ ప్లేలోనే. దాని ఫలితంగా హుడా వికెట్ కూడా వచ్చింది భువనేశ్వర్ కుమార్కి. వాళ్ళు ఎక్కడ కౌంటర్ అటాక్ చేసే పరిస్థితే కనిపించలేదు, అంత క్వాలిటీ బౌలింగ్ వేశారు. వాళ్ళ ఇంటెంట్ కూడా ఏం కనిపించలేదు. ఎక్కడ మేము విన్ అవ్వాలి అని ఆడినట్టయితే కనిపించలేదు. సిఎస్కే రేర్గా చూస్తుంటాం వాళ్ళ క్యాంపులో వాళ్ళు ఈ విధంగా ఆడడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ. ఓవైపు రన్ రేట్ పెరుగుతూనే ఉంది, కానీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేయలేదు. రచిన్ రవీంద్ర కొంచెం పార్ట్నర్షిప్ పెట్టడానికి ట్రై చేశాడు, కానీ అతన్ని కూడా అవుట్ చేశాడు. ఇంకా మిడిల్ ఓవర్స్కి వచ్చేసరికి ఎస్ దయాల్, లివింగ్ స్టోన్, శ్రేయస్ శర్మ ఇంకా వీళ్ళు ఇచ్చిన స్టార్ట్ని హేజల్వుడ్, భువనేశ్వర్ ఇచ్చిన స్టార్ట్ని కంటిన్యూ చేశారు. ఎక్కడ వాళ్ళకు విడ్త్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు బేసిక్స్ ఫాలో అయ్యారు, ఎక్కువ ఆలోచించకుండా వికెట్ వికెట్ స్టంప్ లైన్ అండ్ లైన్ కరెక్ట్గా ఫాలో అయ్యారు. దాంతో వాళ్ళు రన్స్ రాలేదు, వికెట్లు పోతా వచ్చాయి. ధోని ఇంకొంచెం ముందు వస్తే సరిపోతుంది అనిపించింది, కానీ ఎందుకు 9వ నెంబర్లో వస్తున్నాడు. దానివల్ల టీంకు ఏం ఉపయోగం ఉండదో నాకైతే అర్థం కాదు. ముందుగా వస్తే కొంచెం ఆ మూమెంట్ అన్న క్రియేట్ చేసినాడు, అతడి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ లాస్ట్లో ఫ్యాన్స్కి ఆ బ్యాటింగ్ చూసే ఆనందాన్ని అయితే కలిగించాడు. ఫ్యాన్స్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలి, కానీ ఆ లాలీపాపులు వేయడం, వీళ్ళ తర్వాత ఆ విజిల్ వేయడం, ఇది క్రికెట్కి స్పోర్టింగ్కి ఇబ్బంది. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలి, కానీ దాని లిమిట్స్ దాటి ప్రవర్తించకూడదు. ఈ సీజన్లో ఆర్సీబీ చాలా బలంగా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఆర్సీబీ.